హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సౌరి యూట్యూబ్ ఛానల్. సో మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. సో మనకి ఆల్రెడీ తెలుసు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ కుంభమేళ. సో అసలు ఈ కుంభమేళ ఎందుకు చేస్తారు, ఎక్కడ చేస్తారు, సో ఈ కుంభమేళకి ఎవరెవరు వస్తారు, అక్కడ ఏం చేస్తారు, అసలు ఈ కుంభమేళ చేయడానికి గల కారణం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. సో స్టడీలో చాలా విషయాల గురించి చదువుతూ ఉంటాం, కానీ మన స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఈ కుంభమేళా గురించి ఎవరు ఎప్పుడు ఎక్కడ కూడా మనకి చెప్పి ఉండరు. సో భారతదేశంలోనేటి ప్రపంచంలోనే అతిపెద్ద పండగ ఇది కుంభమేళా అనేది. సో అలాంటి కుంభమేళా గురించి ఈ వీడియోలో అయితే మీరు పూర్తిగా తెలుసుకుంటారని అనుకుంటున్నాను. సో వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. సో మనం ప్రెజెంట్ చూస్తున్న కుంభమేళా వచ్చేసి మనకి మకర సంక్రాంతి రోజు మొదలవ్వింది. అది ఎప్పుడు పూర్తవుతుందంటే శివరాత్రి రోజు ముగుస్తుంది అన్నమాట. సో మనకి సాధారణంగా కుంభమేళా అంటే ఏం తెలుసు, అక్కడికి నాగ సాధువులు వస్తారు, అఘోరాలు వస్తారు, ఈ విషయం మాత్రమే మనకు తెలుసు. అసలు ఈ కుంభమేళా చేసుకోవడానికి గల కారణం ఏంటి, అసలు దాని చరిత్ర ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో దేవతలు రాక్షసులు కలిపి క్షీరసాగర మదనం అయితే చేస్తారన్నమాట. ఎన్ని రోజులంటే 12 పగలు 12 రాత్రులు. సో మన మనుషుల ప్రకారం అది 12 సంవత్సరాలట. సో అసలు ఈ క్షీరసాగర మదనం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మనకి పురాణాల్లోకి వెళ్ళినట్లయితే మనకి క్షీరసాగర మదన అనే దాని గురించి మీరు వినే ఉంటారు. సో మనకి పాల సముద్రం ఉంటుందన్నమాట. సో ఈ పాల సముద్రంలో ఉన్నటువంటి రాక్షసులు మరియు దేవతలు కలిపి అమృత కలశం కోసం ఏం చేస్తారంటే ఈ క్షీరాన్ని అయితే మదనం చేస్తారన్నమాట. అంటే ఒక కొండ ఉంటుంది, ఆ కొండకి ఏంటంటే ఒక పాముని తాడులా చేసుకుంటారన్నమాట. సో ఆ పాము పేరే వచ్చేసి వాసుకి. సో తోక వైపు వచ్చేసి మనకి దేవతలు ఉంటారు, తల సైడ్ వచ్చేసి మనకి రాక్షసులు ఉంటారు అన్నమాట. దేవతలు ఒకవైపు, దానవులు ఒకవైపు మందర పర్వతమును కవ్వముగా పెట్టి దాని చుట్టూ వాసుకి మహాసర్పమును తాడుగా చుట్టి తలవైపు దేవతలు, తోకవైపు రాక్షసులు చిలకడానికి సిద్ధంగా ఉన్నారు. రాక్షసులకు కోపం వచ్చింది. ఏమిరా మీ ఆధిక్యము, మీరు తలవైపు మేము తోకవైపునా, మేమే అక్కడికి వెళ్తాం, మీరు రండి అన్నారు. దానికేం మహాభాగ్యం, రండి అన్నారు. అంటే దేవతలు ఎప్పుడు సూక్ష్మమైన జ్ఞానము, రాక్షసులకు మొరటు. నిజంగా తోకవైపే సుఖము, అజ్ఞానము చేత అలా అనిపిస్తుంది వాడికి. వాడు తల దగ్గర ఉండేటప్పటికి ఆ చుట్టితే పామేమవుతుంది, అది తట్టుకోలేక విషాలను వెరజల్లుతూ ఉంటుంది. ఆ విషాల వైపంతా కూడా రాక్షసులు అయిపోయారు. తెలివి తక్కువగా అడిగామి అన్నట్టు అయిపోయారు. హాయిగా దేవతలు తోక వైపు పట్టుకుని తిప్పుతూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిపి ఏం చేస్తారు, దాన్ని మదనం చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే మనకి అందులో నుంచి చాలా బయటకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే హాలాహలం. సో హాలాహలం వచ్చినప్పుడు ఏం చేస్తారు, శివుడు ఉంటారు కదా, శివుడు ఏం చేస్తారంటే ఆ హాలాహలాన్ని తన కంఠంలో పెట్టుకుంటారు అన్నమాట. సో తర్వాత వచ్చేసి ఇంకా చాలా బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అదే క్రమంలో ఏంటంటే మనకి అమృతం కుండ బయటకు వస్తుంది అన్నమాట. సో కుండకే ఉన్న మరొక పేరు ఏంటంటే కుంభ. సో కుంభమేళ, సో కుంభ అన్నమాట. సో దేవతలకి రాక్షసులకి మధ్య ఏంటంటే మాకు కావాలని చెప్పేసి యుద్ధం అయితే జరుగుతుందంట. సో అలా యుద్ధం జరిగినప్పుడు ఏంటంటే శ్రీ మహావిష్ణువు ఏం చేస్తారంటే మోహిని అవతారం ఎత్తి ఆ కుండని తీసుకొని పరిగెడుతూ ఉంటారంట. సో అలా పరిగెత్తినప్పుడు ఏంటంటే కొన్ని చుక్కలు అనేవి భూమి మీద పడతాయంట. సో అవే వచ్చేసి మనకి ఉజ్జయిని, నాసిక, ప్రయోగ, సో ఈ ప్రాంతాల్లో వచ్చేసి మనకి అమృత బిందువులు అనేవి పడతాయంట. సో అలా పడిన ప్రదేశాలు కాబట్టి వాటిలోని పుణ్యస్థానాలు ఆచరిస్తే సో సకల పాపాలు కూడా పోతాయని హిందువుల యొక్క ఆచారం. అమృత బిందువులు పడినటువంటి హరిద్వారు, నాసిక్, ఉజ్జయిని, ప్రయాగల వద్ద మాత్రమే ఈ కుంభమేళా అనేది నిర్వహించడం జరుగుతుందంట. ఏంటంటే హిందువుల యొక్క తీర్థయాత్ర. సో ఈ అమృత బంధువులు పడినటువంటి ఈ ప్రదేశాల్లోని 12 సంవత్సరాల వ్యవధిలోని 4 సార్లు అయితే జరుపుకుంటారంట. ప్రయాగ వచ్చేసి మనకి ఏంటంటే గంగా,
యమున, బ్రహ్మపుత్ర, సరస్వతి ఈ నదుల యొక్క సంగమం అన్నమాట. సో ఈ ప్రాంతాల్లో కనుక స్నానం ఆచరించినట్లయితే మనకి సకల పాపాలు కూడా తొలగిపోయి మోక్షం వస్తుందనేసి హిందువులు అయితే నమ్ముతూ ఉంటారు. సో ఈ కుంభమేళాలో వచ్చేసి స్నానాలు ఏంటంటే సకల రాసులు, తర్వాత ఏంటంటే గ్రహాలు నిర్దిష్ట స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ స్నానం అనేది ఆచరించడం జరుగుతుంది. జ్యోతిష్యులు ఏంటంటే నిర్దిష్ట గ్రహాలు మరియు రాసుల అమరికన ఆధారంగా స్నానపు తేదీలు అయితే నిర్ణయిస్తారన్నమాట. సూర్యుడు, చంద్రుడు మకర రాశిలో ఉండగా, అదే విధంగా బృహస్పతి ఏమో కుంభరాశిలో ఉన్నప్పుడు స్నానాలు అయితే ఆచరిస్తారు. ఈ కుంభమేళాలో చేసే పనులు ఏంటంటే గంగా నదికి సాయంత్రం పూట హారతి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అదేంటంటే ఇక్కడికి చాలా మంది నాగ సాధువులు వస్తారు, తర్వాత అఘోరాలు వస్తారు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తూనే ఉంటారు. సో ఎక్కడైనా కూడా చాలా మంది నాగ సాధువులు, అఘోరాలు వస్తూ ఉన్నారు. సో వాళ్ళు చేసే విన్యాసాలను చూడడము, తర్వాత ఏంటంటే వాళ్ళు చెప్పే దైవభక్తికి సంబంధించినటువంటి సూక్తులు మొదలైనవి వినడము, తర్వాత ఏంటంటే మెయిన్ కుంభమేళాలో చేసేది ఏంటంటే పవిత్ర స్నానాలు ఆచరించడము. పవిత్ర స్థానాలు ఆచరించడం అనేది మనం ఈ కుంభమేళాలో చూస్తాం. అయితే ఈ కుంభమేళాలోని 4 రకాలైతే ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి అర్ధ కుంభమేళ అన్నమాట. సో ఈ కుంభమేళ వచ్చేసి 6 సంవత్సరాలకి ఒకసారి అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ కుంభమేళ వచ్చేసి మనకి ప్రయాగ వద్ద అయితే చేస్తూ ఉంటారు, హరిద్వార్ వద్ద చేస్తూ ఉంటారు అన్నమాట. తర్వాత వచ్చేసి పూర్ణ కుంభమేళ. ఈ కుంభమేళ వచ్చేసి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. సో దీన్ని వచ్చేసి ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని అండ్ నాసిక్ లో కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. సో పూర్ణ కుంభమేళ. ఈ కుంభమేళ ఏంటంటే అత్యంత పవిత్రమైన కుంభమేళ. సో 144 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. वेलकम टू कुंभ नगरी प्रयागराज, जहां पर 12 सालों बाद लगने जा रहा है महाकुंभ। दिल की महफिल सजाने में क्या ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.